మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకట్లేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మొదటి కూడికలో మీ సహాయం ఇచ్చారు, 2వ కూడికలో కూడా మీ సహాయం దయచేయండి. ఇక్కడ నా స్థానిక సంఘాన్ని పనిచేస్తున్న ప్రియులను మీరు మెండారులుగా దీవించమని యేసు ప్రభు నామం పేరట ప్రార్థించి దీనిమై వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఆ ద్రాక్ష తోటలో యజమానుడు ఆ చెట్టును నాటించిన ఉద్దేశం ఒకటే, ఫలించాలని. సంఘం అనే తోటలో దేవుడు నిన్ను నన్ను కూడా నాటాడు అంటే మనము ఫలించాలని. సహోదరుడు ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలించాలి. నమ్మాము, బాప్తిసం తీసుకున్నాం, మంచిదే. అయితే ఆ మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలించాలి. అయితే ఏ విషయాల్లో మనము ఫలించాలో ఒక 2 సంగతులు ఉదయకాలపు వేళ మనము ధ్యానం చేసాం. ఒకటి, విశ్వాసములో ఫలించాలి. అందరూ బిగ్గరగా చెప్పండి, బయట ఉన్న వాళ్ళు కానీ లోపల. దేంట్లో ఫలించాలి? మనం విశ్వాసములో ఫలించాలి. 2, ప్రార్థనలో మనము ఫలించాలి. ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారము. దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎక్కువగా తెలియజేసేది ప్రార్థన. ఆ 2 విషయాల్లో మనము ఫలించాలి అని ఉదయకాలపు వేళ మనము ధ్యానం చేశాం. ఇంకా మనము ఏ విషయాల్లో ఫలించాలి అంటే పిల్లరా, ప్రేమించుటలో ఫలించాలి. ప్రేమించటంలో ఫలించాలి. ఈ మధ్యాహ్న కాలపు వేళ పిల్లరా, ప్రేమించుటలో మనము ఫలించాలి. ఏ విషయంలో ఫలించాలి? మనం ప్రేమించుటలో ఫలించాలి. ప్రేమ అంటే ఇవ్వటం, ప్రేమ అంటే నష్టపోవటం. ఈ ప్రపంచంలో అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెల మధ్య, మన బంధుమిత్రులు, స్నేహితుల మధ్య ప్రేమలో చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవండి? ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. శాశ్వతమైన ప్రేమ దేవునిది. దేవుని ప్రేమ స్థిరమైనది. మనము ప్రేమించుటలో ఫలించాలి అంటే ప్రేమస్వరూపి ఉన్న దేవుని వైపు మనం చూడాలి. ఆయన భూమి మీద ఉన్న దినాల్లో కానీ, గత కాలంలో కానీ, ప్రస్తుత కాలంలో కానీ దేవుడు ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడో మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే, మత్తయి రాసిన సువార్తలో మనము 5వ అధ్యాయము 45 నుండి మనము చదువుకుందాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చాలండి. దేవుడు ప్రేమస్వరూపి అని మనం చదువుకున్నాం. మనము ప్రేమించుటలో లేదా ప్రేమించే విషయంలో మనము ఫలించాలి అంటే ఏ దేవుని చేత అయితే మనము ప్రేమించబడ్డామో అదే ప్రేమస్వరూపైన దేవుని వైపు మనం చూడాలి. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన ఎలా ప్రేమించాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తాడు, ఆయన ప్రేమ ఎలాంటిది, ఈ సంగతులు ఎప్పుడైతే మనము ఆయనలోనికి వెళ్ళి మనము గ్రహించగలుగుతామో అప్పుడు మనము కూడా ప్రేమించటంలో ఫలిస్తాం. ఇంకా ప్రేమించటం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏమండి, మనుషుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇది తాత్కాలికమైన ప్రేమ.
ఇది అస్థిరమైన ప్రేమ. మనుషులలో లేదా మనలో ఉన్న ప్రేమ అది స్వార్థాన్ని బట్టి ప్రేమించేది లేదా ఆశించి ప్రేమించేది. మన ప్రేమ ఎలాంటిది? కాబట్టి మనుషుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుందామా ప్రేమను అంటే వినండి, మనుషుల దగ్గర మనం నేర్చుకోలేం. ఒకవేళ నేర్చుకున్నా అది స్థిరముగా ఉండదు. ఎందుకంటే మన ప్రేమ శాశ్వతమైనది కాదు. దేవుని ప్రేమ కంటే గొప్పది కాదు. దేవుని ప్రేమ కంటే విలువైనది కాదు. అందుకనే మనము ప్రేమించడంలో ఫలించాలి అంటే, ప్రేమించే విషయంలో ఫలించాలంటే నేర్చుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి? ప్రేమించే దేవుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ప్రేమించే దేవుడు ఎవరు ఉన్నారు ఈ భూమి మీద అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన ప్రేమకు సాటి లేనే లేదు. కాబట్టి మనం ఫలించాలంటే దేవుని వైపు చూడాలి. ప్రేమించే దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఆయన ఎట్లా ప్రేమిస్తున్నాడో మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఈ మాట చదివినప్పుడు నా హృదయంలో చాలా వేదన కలిగింది. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏ పక్షపాతము లేకుండా, వినండి పిల్లరా వినండి, దేవుని ప్రేమలో ఏముండదు? పక్షపాతం ఉండదు. ఆయన మంచివారి మీద తన సూర్యుని యొక్క వెలుగు ఉదయింపజేస్తున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు. చెడ్డవారి మీద కూడా అలాగుననే ప్రకాశింపజేస్తున్నాడు. వారి మీద వర్షం కురిపిస్తున్నాడు, వీరి మీద వర్షం కురిపిస్తున్నాడు. ఏమండి వినండి వినండి, ఒక 7 దినాలు అంటే ఒక 10 రోజులు పైచిలుకు ఇంట్లో మధ్యాహ్న కాల సమయంలో 11 దాటిన తర్వాత కూలర్లు పనిచేయలేదు. పనిచేసినాయా? ఏసీలు కూడా అంతగా పనిచేయలేదు. వాళ్ళు పెంచుకున్నారు పాయింట్లు. బయటకు వెళ్ళినా వేడే, లోపల కూర్చున్నా వేడి. వాతావరణ పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఆ వారం రోజులు ఎటు వెళ్ళాలో దిక్కు తోచని స్థితి. అంత ఉష్ణోగ్రత 45 డిగ్రీలు, అంత వేడండి. ప్రభు మనల్ని ప్రేమించేసేటంటే నా బిడ్డలు ఈ సూర్యుని యొక్క వేడిమిని తాళజాలలేకపోతున్నారని ఏం చేశాడు? మే నెలలోనే ఇంచుమించుగా 10 రోజుల నుంచి ఆయా ప్రాంతాల్లో ఆయన వర్షం కురిపిస్తున్నాడు. ఎవరి మీద? మంచివారి మీద కురిపిస్తున్నాడు, చెడ్డవారి మీద కురిపిస్తున్నాడు. అడవిపాలెంలో కురిపిస్తున్నాడు, వెల్లల చెరువులో కురిపిస్తున్నాడు, నందిగంలో కురిపిస్తున్నాడు. అన్ని స్థలాలలో, అన్ని చోట్ల, ఆయా సమయాలలో దేవుడు ఏం కురిపిస్తూ వస్తున్నాడు? ఏమని చెప్పండి అండి, ఏం కురిపిస్తూ వస్తున్నాడు? వర్షాన్ని. వర్షాన్ని. నీరు లేకపోతే పంటలు పండవు. నీరు లేకపోతే పశువులకి దాహం తీర్చబడదు. నీరు లేకపోతే పచ్చిక ఉండదు, మేత దొరకదు. ఆలోచించండి, ఈ భూమి మీద నీరు చాలా విలువైన పాత్రను పోషిస్తూ ఉంది. చాలా పనుల్లో మనం నీటిని ఉపయోగిస్తాం. ఆ నీటిని దేవుడు మనకి భూమి మీద ఉంచాడు. పైనుంచి వర్షం రూపంలో ఇస్తున్నాడు, భూమి లోపల కూడా ఉంచాడు. ఎంత కృపగల దేవుడు! భూమి లోపలికి 150 అడుగులు బోరు పంపించి లోపల నీటిని బయటకు తెచ్చుకుంటున్నాం. మన కోసం ఎవరు పెట్టారండి ఆ నీటిని? దేవుడే పెట్టాడు. వర్షాకాలంలో వర్షాలు, పంటలు పండటానికి లేరా, ఎంత కృపగల దేవుడు! ఇదే భూమిలో నుండి రకరకాల పంటలను దేవుడు మన ఆహారం కొరకే ఇస్తున్నాడు. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన ప్రియ ప్రభుల వారు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ప్రేమించటంలో మనం ఫలించాలి అంటే ప్రేమ స్వరూపుడైన మన ప్రభు వైపు చూడాలి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఆయన తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపును, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో
ఆయన దేవాలయంలో బోధిస్తూ ఉండగా వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చారు. ఈ బోధకుడు ఏం చెప్తాడో చూద్దామని ఆయనను శోధిస్తూ ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని ఆయన మధ్య నిలువబెట్టారు. వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభు అవకాశం ఇస్తే శిక్షించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ధర్మశాస్త్రము ఏమి బోధిస్తూ ఉంది? పాపము చేసిన వారిని శిక్షించమని బోధిస్తుంది, కానీ పాపము నుండి విడిపించలేకపోతా ఉంది. ధర్మశాస్త్రము రాళ్ళు పట్టుకోవటం నేర్పింది. ఇప్పుడు వారు ఎదుటినే ఉన్నాడు దేవాలయం బోధిస్తూ కృపాశాస్త్రం. ఆయన క్షమించటం నేర్పుతున్నాడు. వారు పట్టు వదలకు అడుగుతున్నారు, బోధకుడా నువ్వేం చెప్తావు? ధర్మశాస్త్రము ఒకవైపు రాళ్లతో చావగట్టమని బోధిస్తూ ఉండగా, కేకలు వేస్తూ ఉండగా, కృపాశాస్త్రం మరొక వైపు క్షమించు, ప్రేమించు అని బోధిస్తూ ఉంది. ఈ రెండు సంగతుల మధ్య వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఉంది. ఈ రెండు సంగతుల మధ్య ఉంది. ఒకవైపు ధర్మశాస్త్రం ఉంది, ఒకవైపు కృపాశాస్త్రం ఉంది. ఈ మధ్యలో ఈ యొక్క స్త్రీ ఉంది. వారు పట్టువదలకు అడుగుతున్నారు. అప్పుడు మీలో పాపం లేనివాడు మొదటిగా మీద రాయి వేయండి అన్నాడు. వారి మనస్సాక్షి వారిని గద్దించగా ఒకరి తర్వాత ఒకరు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు వెళ్ళిపోయారు. వినండి ప్రియమైన సోదరి సోదరులారా, పాపము చేసేవారు అంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అలుసుగా భావిస్తారు. పాపము చేస్తే అవమానం, పాపం చేస్తే పిల్లరా నెమ్మది ఉండదు. ధర్మశాస్త్రం రాళ్ళు పట్టుకుంది. ఇప్పుడు కృపాశాస్త్రం ప్రేమిస్తుంది, క్షమించడానికి సిద్ధంగా ఉంది. పట్టు వదలకు అడుగుతుంటే ప్రభువు చెప్పాడు కదా, ఇంకా అలాగ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 10వ వచనం రాయబడింది, వినండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? చాలండి. ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ప్రభువైన యేసు క్రీస్తు వారు అమ్మా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? అందరూ చెప్పండి బిగ్గరగా, ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. ప్రియమైన పెద్దలారా, చిన్నలారా ఆలకించండి. ఇలాగూ వ్యభిచారమందు పాపము చేస్తున్న స్త్రీని అమ్మా అని ఎవరు పిలుస్తారు? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనది, యేసయ్య ప్రేమ ఎంత లోతైనది, యేసయ్య ప్రేమ ఎంత వెడల్పోయినది. ఆయనలాగా ప్రేమించేవారు ఎవరునూ లేరు సుమా, ఎవరు లేరు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్నావా? వ్యాపారం చేస్తున్నావా? కూలి పని చేస్తున్నావా? పొలం పని చేస్తున్నావా? చదువుకుంటున్నావా? యవనస్తులారా, పెద్దలారా, మిమ్మల్ని అందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఆమెను ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష ఇకను వెళ్ళి పాపము చేయకము. లోకాసు వార్త 23వ అధ్యాయం 34 వచనం చూస్తే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు. శత్రువులతో సహా కూడా ప్రేమించిన వాడు. ఇది దేవుని ప్రేమ. మనము ప్రేమించటంలో ఫలించాలి అంటే పిల్లరా, ప్రేమాస్వరూపిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన పాఠశాలలో మనం నేర్చుకోవాలి. ఆయన దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి ప్రేమించటం. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనం చెప్పారు. ఏం చెప్పాడు? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. ప్రేమించటం మనము నేర్చుకోవాలంటే సాత్వికుడైన ప్రేమాస్వరూపుడైన ప్రభు దగ్గరికి మనం రావాలండి. ఆమెను క్షమించాడు. ఆమె సంతోషంగా సమాధానంతో వెళ్ళింది. ఎంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఒక మాట చూసి మనం ముగించుకుందాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చూద్దాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. అదే పత్రికలో 4వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుకుందాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి
ద్వేషించిన యెడల తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. అతడు అబద్ధికుడగును. చూచిన తన సహోదరుని తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తన దేవుని ప్రేమించలేడు. తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. మనము ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎంతవరకు ప్రేమించాలో, ఎప్పటిదాకా ప్రేమించాలో, ఎట్లా ఫలించాలో మనము నేర్చుకోవాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఆయన వైపు చూచి మనం నేర్చుకోవాలి. ఆయన ప్రేమను ఎరిగి మనం నేర్చుకోవాలి. ఆయన ఎలా ప్రేమించాడో, ఎలా ప్రేమించాడు. బల్లెం తీసుకొని పొడిస్తే, గాయాలు చేస్తే వారిని ప్రేమించాడు. తన దేహమును గాయపరిచిన రోమా సైనికులను ప్రేమించాడు. తన ముందు నిలువబెట్టమైన పాపాత్మురాలను ప్రేమించాడు. లోకములో ఉన్న వారందరినీ ప్రేమించాడు. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ఇక్కడ అన్నట్టుగా మన ప్రేమ ఎలా ఉండాలట? దేవుడు తన ప్రేమను క్రియల్లో చూపించారు. అలాగనే మనం కూడా మన ప్రేమను మాటతో కాదు, నాలుగుతో కాదు, క్రియతో, సత్యముతో ప్రేమించాలి అన్నాడు. మన ప్రేమను క్రియల్లో చూపించాలి. తర్వాత చివరిలో ఏం చెప్పాడు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేవాడు తోటి సహోదరుని కూడా ప్రేమించాలి. మన సంఘంలో ఉన్న వారందరినీ మనం ప్రేమించాలి. మన గ్రామంలో ఉన్న వారందరినీ ప్రేమించాలి. ప్రభువు రాబోతున్నాడు. మనం ఉండేది భూమి మీద కొద్ది కాలమే. ప్రేమించటంలో మనం ఫలిస్తున్నామా? మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తాం. కానీ మత్తయి సువార్త చెప్పాడు, నీ శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయమని. శత్రువుల్ని ప్రేమించాలి, కీడు చేసేవారిని ప్రేమించాలి. ఏ యోగ్యత లేని మనల్ని ప్రేమించి మన కోసం సిలువలో ప్రాణమే పెట్టాడు ఆయన. మనం విరోధులమై ఉన్నప్పుడు, శత్రువులమై ఉన్నప్పుడు, మనం పాపులమై ఉన్నప్పుడు మన కోసం చేయాల్సిన త్యాగమంతా ఆయన ఎప్పుడో చేసి వెళ్ళాడు. ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం. కనుక ఆయన ఎలాగూ ప్రేమించాడో అలాగునే మనం ప్రేమించుదాం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే నా తోటి సహోదరుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే నీ తోటి సహోదరుని ప్రేమించాలి. అలాగూ మన ప్రేమను క్రియల్లో చూపించి, అలాగూ ప్రేమించే విషయంలో మనం ఫలించి దేవుని నామానికి మహిమ తీసుకొద్దాం.